జయ శ్రీ రాధే కృష్ణ. నిన్నటి కథాభాగంలో మనం వ్యాస భగవానుడు చెప్పిన మీదట సత్యవతీదేవి కోడళ్లతో అరణ్యానికి వెళ్ళి తపస్సాచరించి ఉత్తమ గతులను పొందటం, బాలభీముడి యొక్క తేజ సంపన్నతను చూసిన దుర్యోధనుడు భీముడికి కాలకోట విషాన్ని ప్రయోగించి నదిలో పడివేయటం, అక్కడ పాతాళలోకంలో కాలకోట విషం విస్తారమైపోగా 1000 ఏనుగుల బలం కలిగిన రసాన్ని స్వీకరించి ఎటువంటి విషం ఏం చేయలేని పాయసాన్ని భుజించి 8 రోజుల తర్వాత వెనక్కి వచ్చిన బాలభీముడు ద్రోణాచార్యుడి యొక్క జన్మవృత్తాంతం గురించి, అలాగే కృపాచార్యుని జన్మవృత్తాంతం గురించి, ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఏ విధంగా పాండవ కౌరవులకు విద్యను నేర్పించారనే దాని గురించి, అలాగే ఏకలవ్యుడి గురించి, అర్జునుడి యొక్క అస్త్ర విద్యా నైపుణ్యం దాని మీద కలిగిన శ్రద్ధను చూసి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ద్రోణాచార్యుడు ఇవ్వటం వరకు విని ఉన్నాం. తదుపరి కథను కొనసాగిద్దాం. ఒకనాడు ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రునితో వ్యాస భగవానుడు, విదురుడు మొదలగు వారు ఉన్న సమయంలో ఈ విధంగా అంటున్నాడు: మహారాజా, నీ కుమారుల యొక్క అధ్యయనం పూర్తయింది. మీరు అనుమతిస్తే విద్యను వారు ప్రదర్శిస్తారు అంటాడు. దానికి పరమానందపడిన ధృతరాష్ట్రుడు విద్యా ప్రదర్శనకై అనువైన సమయాన్ని, అనుకూలమైన ప్రదేశాన్ని, నిర్వహించవలసిన విధానాన్ని నిర్ణయించి నన్ను మీరు ఆదేశిస్తే నేను ఆ విధంగా ఏర్పాటు చేయిస్తాను అంటాడు ధృతరాష్ట్రుడు. ఆ పైన విదురుణ్ణి పిలిపించి ద్రోణాచార్యుడు చెప్పినట్లుగా చేయమని చెప్తాడు. అలా చేసిన తర్వాత విదురుడు ద్రోణాచార్యుడితో పాటు బయటికి వెళ్ళి వాస్తుశాస్త్రానుసారంగా యథావిధిగా విశాలమైన ప్రేక్షకాగృహాన్ని చక్కగా ఏర్పాటు చేస్తారు. అది మణులు, మాణిక్యాలు, వైడూర్యాలతో స్వర్ణమయంగా దివ్యంగా శోభిల్లుతూ ఉంటుంది. ఇక్కడికి చూడడానికి వచ్చేవారికి ప్రేక్షక గృహంలో తిలకించడానికి వీలుగా ఎత్తైన పెద్ద పెద్ద మంచాలను ఏర్పాటు చేశారు. సౌభాగ్యవతైన గాంధారి, కుంతి, అంతఃపుర కాంతలందరూ కూడా ఆభరణాలు ధరించి దాసీజనంతో కలిసి దేవకాంతల వలె చక్కగా మంచాలపైకి కూర్చున్నారు. బ్రాహ్మణ, క్షత్రియులతో పాటు 4 వర్ణాల వారు కూడా నగరం నుంచి వేగంగా అక్కడికి వచ్చి చేరారు. అక్కడ వినబడే వివిధ వాద్యధ్వనుల వలన, ప్రజల కుతూహలం వలన ఆ జన సముదాయం అప్పుడు ఘోషించే మహాసముద్రంలా కూడా కనిపించింది. అప్పుడు తెల్లని బట్టలు కట్టుకున్న ద్రోణాచార్యుడు రంగస్థలం మధ్యలోకి రాగా దేవపూజ నిర్వహించి బ్రాహ్మణులచే మంత్రపూర్వకంగా మంగళ విధిని నిర్వర్తింపజేశాడు. తర్వాత ధృతరాష్ట్ర మహారాజు సువర్ణమణి పుష్పాలను, వివిధ వస్త్రాలను ద్రోణాచార్యునికి, కృపాచార్యునికి కూడా దక్షిణగా ఇచ్చారు. తర్వాత భరత శ్రేష్ఠులైన వీరులంతా కూడా వేళ్ల తొడుగులను ధరించి, నడుము బిగించి, అమ్ముల పదలను ధరించి, ధనస్సులను చేతపట్టి పెద్ద పెద్ద రథాలనికి రంగస్థలం పైకి వచ్చారు. యుధిష్ఠిరుడు వంటి వారు రంగస్థలంలోకి వచ్చి రంగమధ్యమంలో ఉన్న ద్రోణాచార్యుడికి నమస్కరించి యథావిధిగా ద్రోణాచార్యుని, కృపాచార్యుని అర్చించారు. తర్వాత వారిచ్చిన దీవెనలతో కుమారులంతా సంతుష్ట మనస్కులై బలిపుష్పాలతో అలంకరించబడి ఉన్న శస్త్రాలకు నమస్కరించి రక్తచందనాలతో కూడిన పూలతో మరలా స్వయంగా అర్చించారు. కౌరవులు, పాండవులు అందరూ కూడా అక్కడికే వచ్చి కూర్చున్నారు. అక్కడ వారు గుర్రాలపై స్వారీ చేస్తూ తమ తమ నామధేయాలతో ప్రకాశిస్తున్న వివిధ బాణాలను చాలా నేర్పుగా వదులుతూ వేగంగా లక్ష్యాలను బద్దలు కొట్టసాగారు. ధనుర్బాణాలు ధరించిన రాజకుమారుల సముదాయాన్ని గంధర్వ నగరంగా భావించి చూస్తూ ఆ ప్రేక్షకులంతా ఆశ్చర్యచకితులయ్యారు. రాకుమారుల సముదాయం అస్త్ర విద్యా ప్రదర్శనను ముగించి రథాలను వివిధ మార్గాలలో నడిపించి విన్యాసాలను కూడా చూపించారు. ఆపై ఏనుగులనెక్కి, గుర్రాలనెక్కి యుద్ధం చేయటాన్ని, కుస్తీ పట్టడంలో నేర్పును కూడా ప్రదర్శించారు. తర్వాత కత్తిడాలు తిప్పడం, ఒకరిపై ఒకరు దాడి చేస్తూ కత్తి తిప్పడం శాస్త్రీయ మార్గాలలో వాళ్ళు ప్రదర్శించారు. తర్వాత రథాలు, గుర్రాలు, ఏనుగులు ఎక్కి పాదచారులే కూడా ప్రదర్శనలు ఇచ్చారు. అక్కడున్న ప్రేక్షకులు కత్తిడాలు పట్టడంలో అందరి యొక్క ప్రయోగాలను, వాటిలోని లాఘవాన్ని, సౌష్ఠవాన్ని, కళను, స్థిరత్వాన్ని, గట్టిపట్టును కూడా గమనించారు. ఆ తర్వాత నిరంతరం ఒకరినొకరు గెలవాలన్న కోరికతో దుర్యోధనుడు, భీముడు గదలను చేతపట్టి రంగస్థలంపైకి వచ్చారు. ఆ మహాబలులిద్దరూ నడుం బిగించి పౌరుషాన్ని ప్రదర్శించడానికి సన్నిధులై గర్జిస్తూ ఆడ ఏనుగు కోసం పోరాడుతున్న 2 మదపటి ఏనుగుల్లా కనిపించారు. ఆ మహాబలులిద్దరూ కూడా తమ గదలను ప్రదక్షిణంగా మండలాకారంగా తిప్పుతూ 2 మదపటి ఏనుగుల వలె రంగస్థలంపై తిరగసాగారు. విదురుడు ధృతరాష్ట్రునికి, కుంతికి, గాంధారికి కుమారుల యొక్క చేష్టలన్నీ నివేదించారు. భీముడు మరియు దుర్యోధనుడు గదలతో పోరాడుతూ ఉంటే ద్రోణాచార్యుడు అశ్వత్థామను పిలిచి ఇలా అన్నారు: ఈ మహాపరాక్రమశాలు విలువిద్యలో నిష్ణాతులు, ఇక వారిని పోయి ఆపు. భీమ, దుర్యోధనుల కారణంగా రంగస్థలం అంతా కూడా కోపోద్రిక్తం కాకూడదు అని చెప్పగా అశ్వత్థామ అలాగే వెళ్ళి గురు ఆజ్ఞ అని చెప్పి వారిద్దరిని కూడా ఆపుతాడు.
ద్రోణాచార్యుడు రంగస్థలంలోకి ప్రవేశించి మేఘడంబాకారంగా కోలాహలం కలిగిస్తున్న వాద్యఘోషలను ఆపించి ఇలా అంటాడు: నాకు ఇష్టమైన వాడు, సర్వశాస్త్రాలకు నిపుణుడు, సాక్షాత్తు నారాయణ సమానుడు అయిన ఇంద్రకుమారుడైన అర్జునుడు, అతని నైపుణ్యాన్ని గమనించండి అంటాడు. యువకుడైన అర్జునుడు ఉడుము చర్మంతో చేసిన వేళ్ల తొడుగులను ధరించి అమ్ముల పొద నిండా బాణాలు నింపుకొని వింటిని చేతపట్టి బంగారు కవచాన్ని ధరించి రంగస్థలంపైకి వచ్చాడు. ఆ రంగస్థలం అంతా కూడా అర్జునుడి యొక్క రాకతో ఉప్పొంగిపోయింది. అన్ని వైపులా శంఖధ్వనులు వివిధ వాద్య వాయిద్యాలతో వినిపించసాగాయి. ఇతడు శ్రీమంతుడైన కుంతి కొడుకు, ఇతడే పాండవుల్లో నడిమివాడు, ఇతడు దేవేంద్రుని యొక్క కొడుకు, ఇతడు కురువంశ రక్షకుడు అని ధనుర్విద్యావేత్తలలో ఇతడే మేటి, ధార్మికులలోనూ శీలవంతుల్లోనూ శ్రేష్ఠుడు ఇతడే శీలజ్ఞాన నిధి అంటూ ప్రేక్షకులు అంటుంటే ఆ కోలాహలంలో కుంతికి ఆనంద బాష్పాలు వచ్చాయి. రణగణ ధ్వని ధృతరాష్ట్రుని చెవిలో పడి విదురునితో ఇలా అన్నాడు: ఏమిటి విదురా కోలాహలం అని. దాంతో పాండవ మధ్యముడైన అర్జునుడు రాగా ఇలా కోలాహలం వచ్చిందనగానే నేను వారి వల్ల ధన్యుడినయ్యాను, అనుగ్రహింపబడి సురక్షితుడై ఉన్నాను అంటాడు ధృతరాష్ట్రుడు. తర్వాత ఆ విధంగా ఆనంద కోలాహలంతో నుంచి నా రంగస్థలం ఎట్టకలకు ప్రశాంతమైంది. అప్పుడు అర్జునుడు ద్రోణాచార్యునికి అస్త్రలాఘవాన్ని ప్రదర్శించాడు. ఆగ్నేయాస్త్రంతో నిప్పుని, వారణాస్త్రంతో నీటిని, వాయువ్యాస్త్రంతో గాలిని, పర్జన్యాస్త్రంలో మేఘాలను సృష్టించాడు. భౌమ్యాస్త్రంలో నేలను, పార్వతాస్త్రంతో పర్వతాలను, అలాగే అంతర్ధానాస్త్రంతో తనంతట తాను అదృశ్యమయ్యాడు. ఒక్క క్షణం పొడవుగా కనిపిస్తాడు, మరొక క్షణం పొట్టిగా కనిపిస్తాడు. రథం నొగలిపై క్షణకాలం పాటు కనిపిస్తాడు, మరుక్షణం మధ్యలో కనిపిస్తాడు. వెంటనే క్షణంలోనే నేలపై దిగుతున్నాడు. ఆచార్య ద్రోణునికి ప్రియ శిష్యుడైన అర్జునుడు పరిపూర్ణమైన లాఘవంతో సుకుమార సూక్ష్మ గురు లక్ష్యాలను వివిధ బాణాలతో భేదించాడు. రంగమండపంలోని లోహ నిర్మితమైన పందిని ఎక్కడ ఉంచితే అది తిరుగుతూ ఉంది. ఆ తిరుగుతున్న దాని ముఖంపై అర్జునుడు ఒకే మారు విడివిడిగా 5 బాణాలను ప్రయోగించాడు. అన్నీ కూడా ఒకే బాణంలా కనిపించాయి. రంగస్థలం అంతా ఒకవైపు ఎద్దు కొమ్మును తాటితో కట్టారు, అది కదులుతూ ఉంది. ఆ కొమ్ము రంధ్రంలో పరాక్రమశాలి అయిన అర్జునుడు 20 బాణాలను నాటేటట్లు విసిరాడు. అనగా ఈ విధంగా గొప్ప ప్రదర్శనలు ఇచ్చాడు అర్జునుడు. కత్తి, విల్లు, గద మొదలైన వాటితో కూడా శస్త్రకుశలుడైన అర్జునుడు అనేక వ్యూహాలను ప్రదర్శించాడు. ఆ విధంగా అర్జునుడి అస్త్ర విద్యా ప్రదర్శనం సమాప్తం కాగా మనుషుల కోలాహలము, వాద్యధ్వని కూడా మందగించింది. అప్పుడు పర్వతాలు బద్దలవుతున్నాయా, భూమి చీలిపోతోందా, జలధారలతో నిండిన మేఘాల గర్జనలు ఆకాశాన్ని నింపివేస్తున్నాయా అన్నట్లుగా రంగస్థలం అంతా వినపడేలాగా జబ్బచర్చిన చప్పుడు వినిపించింది. క్షణకాలం పాటు రంగస్థలమంతా కూడా ఇలా భావించి వారందరూ కూడా నిలబడి గమనిస్తున్నారు. కౌంతేయులైన 5 సోదరులు చుట్టూ నిలవగా ద్రోణుడు హస్తానక్షత్రంతో కూడిన చంద్రుని వలె ప్రకాశించగా, శత్రు సంహారకుడైన దుర్యోధనుడు కూడా లేచి నిలబడితే దుర్యోధనుని చుట్టూ కూడా 100 సోదరులు అశ్వత్థామతో కలిసి దుర్యోధనుడు కూడా దేవేంద్రుని వలె ప్రకాశించాడు. అప్పుడు శత్రుపుర విజేత అయిన కర్ణుడు విశాలమైన రంగస్థలం మీదకి వచ్చాడు. కర్ణుడు శరీరంతో పాటే పుట్టిన కవచాన్ని ధరించి ఉన్నాడు. చెవులకు కుండలాలు ధరించి ఉన్నాడు. అవి ముఖాన్ని వికసింపజేస్తున్నాయి. చేత ధనస్సును పట్టి ఉన్నాడు. నడుముకు కత్తిని కట్టుకొని ఉన్నాడు. ఆ కర్ణుడు కదిలి వస్తున్న కొండలా కనిపించాడు. అయితే ఆ కర్ణుడు ఈ విధంగా అంటున్నాడు: అర్జున, నీవు ఈ రంగస్థలంపై ప్రదర్శించిన దానికన్నా విశిష్టమైన విన్యాసాలు ఈ ప్రేక్షకుల సమక్షంలో నేను కూడా ప్రదర్శించగలను. నీ గురించి నీవు గర్వపడవలదు అంటాడు. ఆ మాటలు ముగియగానే అన్ని వైపులా కూడా ప్రేక్షకులు వెంటనే యంత్రంపై పైకెత్తినట్టుగా లేచి నిలబడ్డారు. ఆ దుర్యోధనుడు కూడా ఎంతో ఆనందం కలిగింది. క్షణకాలంలో సిగ్గు, కోపం అర్జునుడిని ఆవేశించాయి. కర్ణుడు ఎప్పుడూ పోరాడడాన్ని ఇష్టపడేవాడు. ఆ మహాబలుడు ఆ సమయంలో ద్రోణుని అనుమతితో అర్జునుడు ప్రదర్శించిన అస్త్ర విద్యా కౌశలం అంతా కూడా తాను ప్రదర్శించాడు. అప్పుడు దుర్యోధనుడు సోదరులతో వచ్చి ఆనందంతో కర్ణుని కౌగిలించుకున్నాడు. మహాబాహుని స్వాగతం అంటూ, అదృష్టం కొద్దీ వచ్చావు, నేను ఈ కురు రాజ్యం అంతా కూడా నీదే అంటూ స్వేచ్ఛగా అనుభవించు అంటూ మాట్లాడాడు. అర్జునుడు కర్ణునితో ఈ విధంగా అంటున్నాడు: కర్ణ, పిలవని పేరంటానికి వచ్చిన వారు, అడగకుండా మాట్లాడేవారు ఏ లోకాలకు పోతారో ఆ లోకాలకే నా చేత చచ్చి నీవు కూడా పోతావు అంటాడు. అర్జున, ఈ రంగస్థలం అందరికీ చెందింది, కానీ నీ ఒక్కడిది కాదు. బలపరాక్రమ సంపన్నులైన వారే రాజులు, ధర్మం కూడా బలాన్ని ఆశ్రయిస్తుంది అని అంటాడు కర్ణుడు. దాంతో నిష్ఠూరంగా మాట్లాడడం బలహీనుల యొక్క మార్గము. శక్తి ఉంటే బాణాలతో మాట్లాడు. ఇప్పుడు గురువు సమక్షంలో నా బాణాలతో నీ తలను అపహరిస్తాను అంటాడు కర్ణుడు. శత్రుపుర విజేత అయిన అర్జునుడు ద్రోణుడి ఆదేశంతో వెంటనే తన సోదరులతో కూడి యుద్ధానికై కర్ణుడిని సమీపించాడు.
అప్పుడు దుర్యోధనుడు తన సోదరులతో సహా యుద్ధ సన్నిధుడై కర్ణుని కౌగిలించుకున్నాడు. కర్ణుడు ఉన్న వైపున ధృతరాష్ట్రుని కొడుకులంతా నిలబడ్డారు. ద్రోణుడు, కృపుడు, భీష్ముడు అర్జునుని వైపు నిలబడ్డారు. రంగస్థలంలో ప్రేక్షకులు స్త్రీలతో సహా కర్ణార్జునుల వైపు మొగ్గు చూపుతూ రెండుగా చీలిపోయారు. కుంతి ఆ ఇద్దరు తన కుమారులనే వాస్తవాన్ని గుర్తించి మూర్ఛిల్లిపోయింది. అప్పుడు సర్వధర్మవేత్త అయిన విదురుడు దాసీజనం ద్వారా చందన జలాన్ని చిలకరింపజేసి తెప్పరిల్లజేశాడు. స్పృహలోకి వచ్చిన కుంతి కవచాలను ధరించి యుద్ధానికి సన్నిధులైన తన కుమారులను ఇద్దరిని చూచి కంగారు పడింది. కానీ వారిని ఎలా వారించాలి అనే ఉపాయం ఆమెకి తోచలేదు. పెద్ద పెద్ద ధనుసులు ధరించి ఆ ఇద్దరిని చూసి ద్వంద్వ యుద్ధ నీతి కలిగిన వాడు సర్వధర్మవేత్త అయిన శరద్వంతుని యొక్క కొడుకు కృపుడు ఇలా అన్నారు. ఇతడు కుంతి యొక్క చిన్న కొడుకు, పాండవనందనుడు, కురువంశస్థుడు. నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాడు. మహాబాహు, నీవు కూడా ఇలాగే నీ తల్లిని, తండ్రిని, కులాన్ని రాజలోకానికి తెలియచేయమంటాడు. నీవు ఏ వంశానికి భూషణమయ్యావు అని అడుగుతాడు. అప్పుడు మాత్రమే అర్జునుడు నీతో యుద్ధం చేస్తాడో లేదో నిర్ణయం అవుతుంది అంటాడు. రాజకుమారుల కులం తక్కువ వారితో, ఆచారంలో తక్కువైన వారితో యుద్ధం చేయరు అని కృపుడు అనగానే ఆ మాటలు విన్న కర్ణుడి యొక్క వదనం సిగ్గుతో వాలిపోయింది. ఇప్పుడు దుర్యోధనుడి విధంగా అంటాడు. శాస్త్రానుసారంగా రాజు అనటానికి 3 కారణాలు ఉంటాయి. ఉత్తమ కులంలో పుట్టినవాడు, సూర్యుడు, సేనాధిపతి, ఈ ముగ్గురు కూడా రాజులే అంటాడు. అర్జునుడికి రాజు కాని వారితో యుద్ధం చేయటం ఇష్టం లేకపోతే ఇప్పటికిప్పుడే అంగరాజుగా అభిషేకం చేయిస్తాను అని చెప్పి భీష్ముడిని, ధృతరాష్ట్రుని సంప్రదించి అక్కడికక్కడే బ్రాహ్మణులను పిలిపించి కర్ణుడిని అంగరాజుగా అభిషేకం చేయిస్తాడు. అతిరథుడు కర్ణుని పెంచిన తండ్రి రంగస్థలం మీదకి వస్తూ ఉత్తరేయం జారిపోతూ చెమటలు పట్టు శరీరం కంపిస్తూ పైకి వస్తాడు. తండ్రిని చూసి ఆయన మీద ఉన్న గౌరవంతో కర్ణుడు బిండిని విడిచిపెట్టి పట్టాభిషేకంతో తడిసి ఉన్న తన తలను ఆయన పాదాలపై ఉంచి నమస్కరించాడు. కుమార అంటూ తడబడుతూ పిలుస్తూ తనను తాను కృతార్థంగా భావించాడు అతిరథుడిని చూసి భీమసేనుడు కర్ణుని సూతపుత్రునిగా గ్రహించి నవ్వుతూ ఇలా అంటాడు. సూతపుత్ర, యుద్ధంలో అర్జునుని చేతిలో చావటానికి కూడా నీకు అర్హత లేదు. నీ కులానికి తగినట్లుగా వెంటనే కోరడాన్ని చేతితో పట్టు అంట. నరాధమ, అంగరాజ్యాన్ని అనుభవించడానికి కూడా నీకు కావు. యాగంలో అగ్నిహోత్రునికి దగ్గరగా ఉన్న పురోడాసాన్ని కుక్క ముట్టలేదు కదా అంటాడు. భీమసేనుని యొక్క మాటలు విని కర్ణుడి యొక్క పెదవి కొంచెం కంపించగా నిట్టూర్చి గగనతలంపై ఉన్న సూర్యుని చూస్తాడు. అప్పుడు బలశాలైన దుర్యోధనుడు కోపంతో మొదపటేను బయటకు వచ్చినట్లు ముందు పురికి ఈ విధంగా అంటాడు. మృగోదర, ఈ విధంగా మాట్లాడడం నీకు తగదు. క్షత్రియులకు బలమే ప్రధానం. బలముంటే హీన క్షత్రియులతోనైనా పోరాడవలసిందే. సూర్యుల పుట్టుకతో వాస్తవాలను తెలుసుకోవడం చాలా కష్టం. చరాచర ప్రపంచమంతా వ్యాపించి ఉన్న అగ్ని నీటి నుంచి పుట్టింది. రాక్షస సంహారం చేయగల వజ్రాయుధం దదీచి వెన్నెముక నుంచి పుట్టింది. అలాగే స్కంద భగవానుడు అగ్ని, కృత్తిక, రుద్రుడు, గంగా వీరందరి కొడుకు అని అంటుంటారు. మన విశ్వామిత్ర మహర్షి క్షత్రియులు అయినా కూడా బ్రాహ్మణత్వాన్ని పొందలేదా? అలాగే ద్రోణాచార్యుడు కలశం నుంచి పుట్టలేదా? గౌతమ మహర్షి వంశంలో పుట్టిన కృపాచార్యుడు రెల్లు పదలో పుట్టినవాడు కాదా? మీ సోదరులందరూ పుట్టికెటువంటిదో నాకు తెలియదా? సర్వశుభ లక్షణాలతో కూడిన కవచకండలాలతో పుట్టిన ఈ సూర్య తేజస్కుడు కర్ణుడు సూతసుడికి ఎలా పుడతాడు? జింక పులిని కనలేదు కదా అంటాడు. ఎవరికైనా నేను చేసిన పని నచ్చకపోతే రథాన్ని అధిరోహించి కానీ పాదచారులే కానీ వెంటిని వెంక పెట్టవచ్చు అంటాడు. అప్పుడు రంగస్థలం అంతా సుయోధనునికి అభినందనలతో పాటు యుద్ధం జరుగుతుందని భయంతో హాహాకారాలు కూడా మొదలయ్యాయి. అంతలో సూర్యుడు అస్తమించేసరికి అప్పుడు దుర్యోధనాదులు కర్ణుని చేతి వేళని పట్టుకొని దీపాల కాంతిలో రంగస్థలం నుంచి నిష్క్రమిస్తారు. అలాగేతో కృమునితో వారు వారి ఇంటికి వెళ్ళిపోతారు. అర్జునుడి గురించి కొందరు, కర్ణుని గురించి కొందరు, దుర్యోధను గురించి కొందరు మాట్లాడుకుంటూ అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. విద్యలో భూరి పరిశ్రమ చేసిన వీరుడు కర్ణుడు కూడా సుయోధునితో ప్రేమగా వ్యవహరించసాగాడు. కర్ణునితో సమానుడైన విలుకాడు భూమిపై లేడని ధర్మరాజు కూడా భావించాడు. పాండవులు ధార్తరాష్ట్రుల అస్త్ర విద్యలో నిష్ణాతులయ్యారని నిశ్చయించుకున్న ద్రోణాచార్యుడు గురు దక్షిణను స్వీకరించడానికి తగిన సమయం ఆసన్నమైందని భావించాడు. ద్రోణాచార్యుడు తన శిష్యులందరినీ పిలిపించి గురుదక్షిణ కోరుతూ ఇలా పలికాడు. పాంచాల రాజైన ద్రౌపదిని యుద్ధంలో బంధించి తీసుకురండి, మీకు మేలు కలుగుతుంది. ఇదే నాకు ఇవ్వదగిన గురుదక్షిణ అంటాడు. అలాగే అని దెబ్బతీయగలిగిన రాజకుమారులందరూ కూడా త్వరగా రథాలను ఎక్కేసి గురుదక్షిణ ఇవ్వటానికి ద్రోణాచార్యునితో సహా బయలుదేరతారు. తర్వాత ద్రోణాచార్యుడు, కర్ణుడు, బలిష్ఠుడైన వివస్తుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, ఈ విధంగా అందరూ కూడా క్షత్రియ శిరోమండలు అయిన అనేక రాజకుమారులు యుద్ధానికి సిద్ధపడి పాంచాల రాజ్యంలోకి ప్రవేశించారు. అక్కడున్న ప్రజలను దండిస్తూ మహాతేజస్వి అయిన ద్రౌపదుని యొక్క రాజ్యం వైపు దూసుకుని పోతారు. రథాలని అధిరోహించి రాజకుమారులందరూ అశ్వికలతో పాటు నగరంలోకి ప్రవేశించి రాజమార్గాన్ని పట్టారు. రాజా, ఈ సమయంలో పాంచాల రాజు ద్రుపదుడు
ఆక్రమణను గూర్చి విని ఆ మహాసేనను చూచి సోదరులతో కలిసి వేగంగా రాజభవనం నుంచి వెలుపలికి వచ్చాడు. ఆ యజ్ఞసేనుని సహోదరులందరూ కవచాలు ధరించి శరవర్షాలు కురిపిస్తూ సింహనాదాలు చేయసాగారు. దుర్జనుడైన ద్రుపద మహారాజు తెల్లని రథాన్ని అధిరోహించి కౌరవుల దాపనకు పోయి భయంకరమైన బాణవృష్టిని కురిపించాడు. కౌరవులు ఇతర రాజకుమారులు ప్రదర్శిస్తున్న బలపరాక్రమ ఉద్రేకాన్ని గమనించి అర్జునుడు ఈ విధంగా అంటాడు, ద్రోణాచార్యునితో ఈ విధంగా అంటాడు, వీరి పరాక్రమ ప్రదర్శన ముగిసిన తర్వాత మేము యుద్ధం చేస్తాం. పాంచాల రాజు ద్రుపదుని యుద్ధంలో బంధించడం వీరికి అసాధ్యం అంటాడు అర్జునుడు. అర్జునుడు అలా పలకగా అర్జునుడు తన సోదరులతో సహా నగరానికి వెలుపల 6 కిలోమీటర్ల దూరంలో నిలిచి బయటే ఉంటాడు. ద్రుపదుడు కౌరవులను చూచి అన్ని వైపుల నుంచి వారిపైకి ఉరికి బాణాలతో పెద్ద వలను వేసి కౌరవసేనను మూర్ఛిల్లింపజేశాడు. ఒంటరిగా రథంపై యుద్ధంలో వేగంగా పరాక్రమిస్తున్న ద్రుపదును చూసి కౌరవులు భయం వల్ల ద్రుపదుడు ఒంటరివాడైనా చాలా మందిని ఆక్రమిస్తున్నట్టుగా భావించారు. ద్రుపదుని తీవ్ర బాణాలు అన్ని వైపులా కూడా ప్రసరించాయి. అప్పుడు ద్రుపదుని విజయాన్ని భావించి పాంచాల ప్రజలు ఇళ్లలో వేల కొలదిగా శంఖాలు, బేరులు, మృదంగాలు మోగాయి. ఆత్మబల సంపన్నులైన పాంచాల సైనికులు సింహనాదాలు కూడా చెలరేగాయి. వారి ధనుష్టాంకార ధ్వని కూడా గొప్పగా గగనతలాన్ని స్పృశించింది. అప్పుడు దుర్యోధనుడు, వికర్ణుడు, సుబాహువు, దీర్ఘలోచనుడు, దుశ్శాసనుడు తీవ్ర కోపంతో శరవృష్టిని కురిపించగా ద్రుపదుడు తీవ్రంగా గాయపడి వెంటనే కౌరవసేనను చితక్కొట్టాడు. మండిపోతున్న కొరివి చక్రం వలె అంతటా తిరుగుతూ దుర్యోధనుని, వికర్ణుని, మహాబలశాలి అయిన కర్ణుని, వీరులైన అనేక రాజకుమారులను, వివిధ సేనలను బాణాలతో తృప్తిపరిచాడు. ద్రుపదుడు దుశ్శాసనునికి 10 బాణాలు, వికర్ణుడికి 20 బాణాలు, శకుని మన్మస్థానాలను ఛేదించగలిగిన తీవ్ర శరాలతో గాయపరిచాడు. యుద్ధంలో శత్రుదమనుడైన ద్రుపదుడు ఆ తర్వాత కర్ణదుర్యోధనుల శరీరావయవాలన్నింటి మీద కూడా 28 బాణాలు కొట్టాడు. సుబాహు 5 బాణాలతోనూ ఇతర యోధులను వివిధ బాణాలతోనూ బాధించి వెంటనే సింహనాదం చేశాడు. ఆ విధంగా శస్త్రధారులలో మేటి అయిన ద్రుపదుడు కోపంతో గర్జిస్తూ శత్రువుల ధనస్సులను, రథాలను, అశ్వాలను, విచిత్ర పథకాలను ఖండించాడు. పాంచాల సేనలు అన్నీ కూడా సింహనాదం చేశాయి. ఆ తర్వాత నగరవాసులు కురిపిస్తున్న మేఘాల వలె కౌరవులందరిపై రోకళ్ళు, కర్రలతో విసిరారు. జనమే నగరంలోని పౌరులు తీవ్ర యుద్ధం జరుగుతుందని విని ఆ బాలవృద్ధంగా కౌరవుల్ని ఎదిరించారు. కౌరవులు సాటిగా నిలవలేక అరుస్తూ ఆక్రోషిస్తూ పాండవుల వైపు పరిగెత్తారు. పాంచాల రాజబాణాలతో శరీరం చిన్నాభిన్నం కాగా కర్ణుడు భయపడి రథం దిగి పారిపోసాగాడు. రోమాంచం కలిగేటట్లు సైనికులు చేస్తున్న ఆర్తనాదాలను విని పాండవులు ద్రోణునికి నమస్కారం చేసి తమ రథాలెక్కారు. నీవు యుద్ధం చేయనవసరం లేదని ఈ దుష్టుని నివారించారు. అర్జునుడు నకుల సహదేవులను తన రథచక్ర రక్షకులుగా నిలిపాడు. భీమసేనుడు గదను చేతపట్టి యుద్ధమునకు నిలిచాడు. అప్పుడు శత్రువుల గర్జనలు విని అనుగుడైన అర్జునుడు తన సోదరులతో సహా రథధ్వనితో దిక్కులను ప్రతిబింబింపజేస్తూ వేగంగా వచ్చాడు. ద్రుపదుని సేన ఎగిసిపడే సముద్రం వలె ఘోష పెడుతోంది. మహాబాహువైన భీమసేనుడు దండధరుడైన యమధర్మరాజు వలె గదపట్టి సముద్రంలోనికి ముసలి ప్రవేశించినట్లుగా మహాసేనలోనికి ప్రవేశించాడు. గదాధారి అయి గజ సమూహంలో విరుచుకుపడ్డాడు. అసమానమైన బాహుపరాక్రమం కలిగిన యుద్ధకుశలుడైన భీమసేనుడు మృత్యు రూపాన్ని ధరించి గదతో గజ సమూహాలను సంహరించసాగాడు. పర్వతాకారంలో ఉన్న ద్రుపదుని ఏనుగులు భీమసేనుని గద దెబ్బలకు తలలు పగిలిపోతూ నెత్తురోడుతూ వజ్రపు దెబ్బలకు నేల కులిగిన పర్వతంలాగా భూమిపై పడసాగాయి. భీముడు ఏనుగులను, గుర్రాలను, రథాలను కూడా పడగొట్టాడు. పదాతి సైనికులను, రధికులను కూడా కూల్చాడు. గోపాలుడు దండం చేతపట్టి పశుగణాలను తోలినట్లుగా వృకోధరుడు రథాలను, ఏనుగులను తరుముతూ వెంటపడ్డాడు. రాజా, ఆ సమయంలో ద్రోణునకు ప్రియాన్ని కలిగించడానికి ఉద్యమించిన అర్జునుడు శరజాలంతో ద్రుపదుని తరుముతూ ఆక్రమించాడు. అన్ని వైపులా అశ్వసమూహాలను, రథ సమూహాలను, ఏనుగు సమూహాలను నేల కూల్చుతూ ప్రళయకాలాగ్ని వలె ప్రజ్వలించాడు. ఈ విధంగా దెబ్బతిన్న పాంచాలురు, సృంజయులు అర్జునుని వివిధ బాణాలతో వెంటనే అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి సింహనాదాన్ని చేస్తూ అర్జునుని ఎదిరించారు. ఆ యుద్ధం ఘోరంగా చూచేవారికి అద్భుతంగా కనిపించింది. అర్జునుడు ఆ సింహధ్వనిని విని సహించలేకపోయాడు. వేగంగా అర్జునుడు బాణ సమూహంతో పాంచాల సేనను కప్పుతూ వారిని మూర్ఛిల్ల చేస్తూ రణరంగాన్ని ఆక్రమించాడు. యశస్వైన అర్జునుడు తీవ్ర వేగంతో నిరంతరంగా బాణాలు విసురుతున్నాడు. ఆ బాణాలను సంధించడానికి, విడవటానికి మధ్య వ్యవధానమే కనిపించడం లేదు. అర్జునుడు బలిష్టమైన బాణప్రయోగం ద్వారా చీకటి కమ్మేస్తూ ఉంటే రణరంగంలో భూమి, ఆకాశం దిక్కులు ఏవీ కనిపించకుండా పోయాయి.
అప్పుడు అర్జున పక్షంలో అభినందనలు సింహనాదాలు చెలరేగాయి. అటు పాంచాల రాజు సత్యజిత్తును తోడు తీసుకుని శంబరాసురుడు దేవేంద్రుడిని ఆక్రమించినట్లు అర్జునుడిని ఆక్రమించాడు. తీవ్ర బాణవర్షి అర్జునుడు ద్రుపదుడిని కప్పేశాడు. మహాసింహం గజరాజును నిలువరించినట్టు అర్జునుడు ద్రుపదుడిని ఆక్రమించాడు. పాంచాల రాజు సేనల్లో హాహాకారాలు ఆక్రమించాయి. ద్రుపదుడిని బంధించడానికి బాగా దగ్గరగా వస్తున్న అర్జునుడిని చూసి పాంచాల రాజు సంరక్షకుడైన సత్యవిక్రముడైన సత్యజిత్తు అర్జునుడిపై ఉరికాడు. అప్పుడు ఇంద్రబలి చక్రవర్తుల వల్ల యుద్ధానికి సన్నిధులైన అర్జున సత్యజిత్తులు ఆ సేనలను బాగా కలతపెట్టారు. ఆపై అర్జునుడు మర్మచ్ఛేదన చేయగలిగిన 10 బాణాలతో సత్యజిత్తును బలంగా గాఢంగా గాయపరిచాడు. అది ఎంతో అద్భుతంగా కనిపించింది. ఆపై సత్యజిత్తును వెంటనే 100 బాణాలతో అర్జునుడు బాధించాడు. అయితే పార్థుడు ద్రుపదుని శరవర్షం తనను కప్పిన నారి సారించి వేగంగా బాణాలను విడిచి సత్యజిత్తును ధనస్సును ఖండించి ద్రుపదునిపైకి ఉరికాడు. అప్పుడు సత్యజిత్తు తీవ్ర వేగంతో మరొక వెంటిని తీసుకొని త్వరగా అర్జునుని అతని గుర్రాలను గాయపరిచాడు. సత్యజిత్తు తనని బాధించడాన్ని సహించలేని అర్జునుడు వెంటనే సత్యజిత్తును నశింపచేయడానికి బాణాలను విడిచాడు. సత్యజిత్తు గుర్రాలను, ధ్వజాన్ని, వెంటిని, పిడికిల్ని, రథరక్షకుని, సారథిని కూడా అర్జునుడు గాయపరిచాడు. అలా ధనస్సును మాటిమాటికి విరుస్తూ ఉన్నాడు. అశ్వాలు మరణిస్తున్నాయి. అప్పుడు సత్యజిత్తు రణరంగం నుంచి పారిపోతున్న సత్యజిత్తుని గమనించి ద్రుపదుడు మరీ వేగంతో అర్జునుడిపై బాణవర్షాలు కురిపించాడు. అప్పుడు జయశీలుడైన అర్జునుడు ఘోర యుద్ధాన్ని ప్రారంభించాడు. ద్రుపదుడు యొక్క వింటిని ఖండించాడు. ద్రుపదుడు విరిగిన ధనస్సును విడిచి మరొక వెంటిని తీసుకునే లోపై అర్జునుడు కత్తిని చేతపట్టి సింహనాదాన్ని చేశాడు. అర్జునుడు వెంటనే పాంచాలరాజు యొక్క రథం నొగలిపైకి సముద్రాన్ని కలత పెట్టే పాములను పట్టుకుని గరుత్మంతుని వలె దూకి ద్రుపదుని రథంపై నిర్భయంగా నిలిచి అర్జునుడు ఆ ద్రుపదుని లోబరుచుకున్నాడు. దాంతో పాంచాల సైనికులందరూ కూడా 10 దిక్కులకు పారిపోయారు. అర్జునుడు సర్వసైన్యాలను తన బాహుబలాన్ని ప్రదర్శిస్తూ సింహనాదాన్ని చేశాడు. అర్జునుడు సర్వసైన్యాలకు తన బాహుబలాన్ని ప్రదర్శిస్తూ సింహనాదాన్ని చేసి నిష్క్రమించాడు. అర్జునుడు రాకను చూసి కుమారులంతా ఒకటై మహాత్ముడైన ద్రుపదుని నగరాన్ని ధ్వంసం చేయసాగారు. అయితే అర్జునుడు వారితో ఇలా అన్నాడు: భీమసేన, రాజశ్రేష్ఠుడైన ద్రుపదుడు కురువీరులకు బంధువు. ఆయన సేనను సంహరించవద్దు. గురుదక్షిణగా ద్రుపదునికి మాత్రమే ద్రోణుని ఇవ్వాలి అంటాడు. ఆ విధంగా అనగానే భీమసేనుడు జరిగిన యుద్ధంతో తృప్తి పడకపోయినా కూడా వెనుదిరిగాడు. పాండవులు రణరంగంలో అమాత్యులతో సహా ద్రుపదుని బంధించి ద్రోణాచార్యునికి కానుకగా చేస్తారు. గర్వాన్ని, ధనాన్ని కూడా కోల్పోయి తనకు వశమైన ద్రుపదుని చూచి గదవైరాన్ని మనసులో తలచి ద్రోణుడు అతనితో ఇలా అంటాడు: నేను నీ రాష్ట్రాన్ని చితక్కొట్టాను, నీ నగరాన్ని ముట్ట చేశాను. నీ ప్రాణాలు ఇప్పుడు శత్రువుల చేతిలో ఉన్నాయి. అలనాటి మైత్రిని నీవు కోరుతున్నావా? అలా అని ద్రోణుడు ఒక నవ్వు నవ్వి మరలా ద్రుపదునితో ఈ విధంగా అంటాడు: వీరుడా, ప్రాణభయం వద్దు. మేము బ్రాహ్మణులం, క్షమాశీలురం. బాల్యంలో నీవు నాతో కలిసి ఆశ్రమంలో క్రీడించావు. దానితో నీతో స్నేహం, నీపై ప్రేమ కలిగాయి. రాజా, నేను మరలా నీతో స్నేహాన్ని కోరుతున్నాను. నీకొక వరం ఇస్తున్నాను. రాజ్యంలో అర్ధభాగం నీవే స్వీకరించు. రాజు కానివాడు రాజుకు మిత్రుడు కాలేడన్నావు కదా, అందుకని నేను నీ రాజ్యాన్ని ఆధీనం చేసుకునేందుకు ప్రయత్నించాను. భాగీరథికి దక్షిణ భాగాన నీవు రాజు, ఉత్తర భాగానికి నేను రాజును. పాంచాల, నీకు నచ్చితే నన్ను నీ మిత్రుడిగా భావించు అంటాడు. ద్రుపదుడు ఈ విధంగా అంటున్నాడు. దానికి బ్రాహ్మణాన్ని వంటి పరాక్రమవంతునికి ఇటువంటి ఔదార్యం ఉండటం అనేది ఆశ్చర్యం. నేను ఇష్టపడుతున్నాను. నీతో శాశ్వత మైత్రిని కోరుతున్నాను అంటాడు. ద్రుపదుడు అలా అన్న తర్వాత ద్రోణుడు ద్రుపదుడిని విడిచిపెడతాడు. ఆయన్ను సత్కరించి ఆనందంగా రాజ్యంలో అర్ధభాగాన్ని ఇచ్చివేస్తాడు. ఆ తర్వాత ద్రుపదుడు దీనహృదయుడై గంగానదీ తీరంలో అనేక జనపదాలతో కలిసి మాకందీపురాన్ని, శ్రేష్ఠ నగరమైన కాంపిల్య నగరాన్ని నివాసంగా ఏర్పాటు చేసుకొని చర్వణ నదికి దక్షిణ తీరాన ఉన్న పాంచాల దేశాన్ని పాలించసాగాడు. ఈ విధంగా ద్రోణుడు ద్రుపదుడిని పరాభవించి ఆపై అనుగ్రహించాడు. ద్రుపదుడు తన క్షాత్రబలంతో ద్రోణుడిని ఓడించలేకపోయాడు. బ్రాహ్మణ బలం కన్నా తనను తక్కువగా భావించుకొని శక్తిమంతుడైన కుమారుణ్ణి పొందగోరి భూమిపై తిరగసాగాడు. ద్రోణుడు గంగానదికి ఉత్తరం వైపున అహిచ్ఛత్రి రాజ్యాన్ని తన పాలనలోకి నిలుపుకున్నాడు. రాజా ఈ విధంగా జనపదాలతో కూడిన అహిచ్ఛత్ర నగరాన్ని యుద్ధంలో గెలుచుకొని అర్జునుడు ద్రోణాచార్యునికి గురుదక్షిణగా ఇచ్చాడు. తర్వాత భాగాన్ని తర్వాత వీడియోలో విందాం. జై శ్రీ రాధే కృష్ణ.